తాతయ్య ఈరోజు మన జంతువులకు సంబంధించిన కథ చెప్తావా? మంచిది. మనిషి మొదటి నుంచి కూడా దురాశపరుడు, ఆశ ఎక్కువ. దానికి ఒక కథ చెప్తా. అసలు వాస్తవంగా మనిషి వయసు 40 సంవత్సరాలు, 40. కానీ ఇప్పుడు ఎంత అంటుండ్రు? 100 ఇయర్స్ అంటుండ్రు. ఈ 100 ఇయర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఈ మనిషి 40 సంవత్సరాలు ఎద్దు, కుక్క, కోతి వాళ్ళవి తీసుకొని మొత్తం 100 సంవత్సరాలు చేసుకున్నాం. అది ఎట్లా అంటే ఈ సృష్టి మొదలైనప్పుడు అందరికి 40 సంవత్సరాలు ఇచ్చాడు వయసు దేవుడు. అందరికంటే మనిషికి, ఎద్దుకు, కుక్కకు, కోతికి 40 సంవత్సరాలు ఇచ్చిన ఇంకా కొంతకాలానికి ఏం చేసినాయి? ఎద్దు, కుక్క, కోతి భగవంతుని దగ్గర పోయి ప్రార్థించినాయి. ఏమని? అయ్యా మేము 40 సంవత్సరాలు బతకలేము, ఈ గొడ్డు చాకరీ చేయలేము, మా ఆయుష్ తీసేయము అనుకోరు. పోతే భగవంతుడు అట్లా వీలు కాదు, ఒకసారి నేను ఇచ్చిందంటే మళ్ళీ వాపసు తీసుకోను అని పొమ్మని ఎలగొట్టింది. మళ్ళీ ఎద్దు మరి 40 సంవత్సరాలు కష్టపడాలంటే కష్టం కదా, ఈ బాధపడలేక మళ్ళీ పోయినాయి. స్వామి ఎట్లా చేసి మా ఆయుష్ తగ్గించాడని పోయినాయి. మనిషి పోలే, ఈ 3 జంతువులు పోయినాయి. పోతే ఇక అప్పుడు భగవంతుడు ఏం చెప్పిందంటే, నేను వాపసు తీసుకోవటం కుదరదు, కానీ మీలో మీరు మార్చుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నది. అంటే ఈ ముగ్గురిట్లో ఎవరు వద్దన్నది? ఎద్దు వద్దన్నది, కోతి వద్దన్నది, కుక్క వద్దన్నది. మనిషి ఉన్నాడు కదా, మనిషి ఏం చేసిండు? నేను తీసుకుంటాను అంటే ముందు ఎద్దుది 20 సంవత్సరాలు ఇచ్చిండు, తర్వాత కుక్కది 20 సంవత్సరాలు ఇచ్చిండు, 40 అయినాయి కదా. తర్వాత కోతి 20 సంవత్సరాలు, ఈ 60, మనిషి 40, మొత్తం ఎంత? 100 సంవత్సరాలు. ఆ విధంగా అయింది. అందుకని మనిషి బతుకు ఎట్లా ఉంటుంది అనుకున్నావు? 1 సంవత్సరం నుంచి 40 సంవత్సరాలు మనిషిలాగా బతుకుతాడు, ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా బతుకుతాడు. ఇక మళ్ళీ 40 నుంచి 60 వరకు ఎద్దు బతుకు. ఎద్దు బతుకు అంటే ఏంది? కుటుంబం కోసం ఎద్దులాగా కష్టపడాలి, 20 ఏళ్ళు కష్టపడుతూనే ఉండాలి. బాగుపడ్డా చెడిపోయినా ఈ 20 ఏళ్ళలోనే మనిషి బాగా కష్టపడతాడు. అంటే ఎద్దులాగా ఎద్దు బతుకు అంటారు. 60 వరకు ఎద్దు బతుకు, ఎద్దులాగా కష్టపడతాడు. ఇక మిగిలింది కుక్క. కుక్క ఎప్పటి వరకు? 60 నుంచి 80 వరకు. అప్పటికి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఎవరి సంవత్సరాలు వాళ్ళకైతే. అప్పుడు వీళ్ళు ఇంట్లో కుక్క, వాళ్ళు సినిమా పోయినా ఎట్లా ఊరికి పోయినా మీరు ఇల్లు చూసుకోండి అని చెప్తారు. అంటే ఏంది? కుక్కలాగా కాపలా కాగాలి. అది ఎంతవరకు? 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు. ఒకవేళ 80 సంవత్సరాల తర్వాత బతికితే మిగిలింది ఏ బతుకు? కోతి బతుకు. కోతి బతుకు అంటే కోతి ఏం చేస్తుందో తెలియదు, ఎట్లా ప్రవర్తిస్తుందో తెలియదు. అట్లాగే మనిషి కూడా 80 నుంచి ఒకవేళ బతికితే ఏం చేసేది తెలియదు, ఏ విధంగా ప్రవర్తించేది తెలియదు, అంతా కోతి బతుకు అన్నమాట. ఇది మనిషి యొక్క జీవిత లక్ష్యం. ఎద్దు, మనిషి, ఎద్దు, కుక్క, కోతి వీళ్ళలాగా బతుకుతారు. మొత్తం మీద 100 సంవత్సరాలు మనిషి బతుకని చెప్తారు. మనిషి ఆశపడకుంటే 40 సంవత్సరాలతోనే అయిపోయేది. కానీ మనిషి దురాశపరుడు కాబట్టి తెచ్చి లేనిపోయిన కష్టాలన్నీ ఇప్పుడు 100 సంవత్సరాలు భరించవలసి వస్తుంది.